మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ప్రశస్తమైన నామంలో మీ అందరికీ శుభములు తెలియచేస్తూ ఉన్నాను. మనం మత్తయి సువార్త 6వ అధ్యాయం 16వ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే, మీరు ఉపవాసము చేయునప్పుడు వేషధారుల వలె దుఃఖముఖులై ఉండకుడి, తాము ఉపవాసము చేయుచున్నట్లు మనుషులకు కనపడవలనని వారు తమ ముఖములను వికారము చేసుకొందురు. సరే, మీరు ఉపవాసము చేయనప్పుడు అని యేసుక్రీస్తు వారు ఉపవాసము చేసేటప్పుడు మనము ఎలా చేయకూడదు, ఏ విధంగా చేయాలో ఈ లేఖన భాగంలో వివరిస్తూ ఉన్నారు. అంటే మనుషులకు కనపడవలెనని వేషధారుల వలె మనము ఉపవాసము చేయకూడదు, కానీ దేవునికి కనపడాలి అని మనము ఉపవాసము చేయవలసిన వారమై ఉన్నాం. ఈ రోజున ఉపవాసము చేయడం ద్వారా మనకి లాభము ఏంటి అని గనక, ప్రయోజనం ఏంటి అని ఆలోచన చేస్తే, ఈ రోజున ఒక మనిషి ఏం చేసినా నాకేంటి లాభం, నాకేంటి ప్రయోజనం అని ప్రతిదీ ఆలోచన చేసి ప్రయోజనము కలిగించే వాటి కోసమే వారు పాటుపడతారు, ప్రయాసపడతారు. ఈ రోజున మనం ఉపవాసం అంటే కొన్ని ఆహార పదార్థాలను మనం విడిచిపెట్టి మనము దేవుని సన్నిధిలో ఎందుకు ఉపవాసం ఉండాలో దాని ఉపయోగం మనకి తెలిసినప్పుడు మనందరికీ కూడా ఉపవాసం ఉండాలి అనే ఆలోచన కలుగుతుంది. మనం మొట్టమొదటిగా దేవునికి దగ్గరగా జీవించడం కోసం ఉపవాసము చెయ్యాలి అన్న విషయం మనము గ్రహించాలి. మత్తయి సువార్త 6వ అధ్యాయం 6వ వచనాన్ని మనము పరిశీలన చేస్తే, ఒక రోజున తణుకు పట్టణంలో సిరోజ్ పాల్ గారి యొక్క చర్చిలో కొంచెం మంది దైవజనులుగా మేము సమకూడి 3 దినాలు ఉపవాస ప్రార్థనను గౌరవనీయులు ఎస్జే విల్సన్ బాబాయ్ గారు నిర్వహించినప్పుడు అందరూ కూడా తమ ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసి 3 రోజులు కూడా ఆ చర్చ్ ప్రాంగణంలోనికి వెళ్ళి తలుపులు వేసుకున్నప్పుడు నాకొక దృశ్యము కనపడుతుంది. అదేంటి అంటే, తలుపులు వేయబడి, అంటే అన్నిటికీ అందరికీ దూరముగా దేవునికి దగ్గరగా జీవించడానికి ఆ ఉపవాసము ఉపయోగపడుతుంది అని నేను ఉన్న ఆ 3 దినాల ఉపవాసంలో నేను కనుగొన్నాను. ఈ రోజున మనము కూడా ప్రార్థన చేయనప్పుడు గదిలోనికి వెళ్ళి తలుపులు వేసుకొని రహస్యమందున్న తండ్రికి ప్రార్థన చెయ్యాలి అని దేవుని వాక్యము సెలవిస్తుంది. అంటే గదిలోనికి వెళ్ళి తలుపులు వేయకపోతే ఇంకా మనకి అంటే లోకముతో లేక బయట ఉన్న వాటితో మనము సంబంధం కలిగి ఉంటాం. కానీ గదిలోనికి వెళ్ళిన తర్వాత తలుపులు వేసినప్పుడు మనకి అన్నిటితో అందరితో సంబంధ బాంధవ్యాలు తెగిపోయి కేవలం దేవునిని సమీపించి దేవునికి దగ్గర అవ్వడం కోసం ఉపవాస ప్రార్థన అనేది మనం చేయవలసిన అవసరత ఉంది. మనకి నిర్గమాకాండం 33వ అధ్యాయం 11వ వచనంలో దేవుడు ప్రత్యక్ష గుడారంలోనికి దిగివచ్చి తన సేవకుడైన మోషేతో ముఖాముఖిగా మాట్లాడేవాడు. అంటే మోషే ఆ గుడారంలోనికి సమీపించి దేవునితో సంభాషించే అనుభవం, దేవుడు తనతో మాట్లాడుతూ ఉన్న విషయాలను ప్రజలకు చెప్పేటటువంటి అలవాటును కలిగి ఉన్నాడు. అయితే మోషే కొన్ని మార్లు దేవుడు సెలవిచ్చినది మనుషులకు చెప్పడానికి వెళ్ళిపోయినా కానీ యవనస్తుడైనటువంటి యెహోషువ ఇంకా ఆ గుడారంలోనే నిలిచిపోయాడు.
అంటే అబ్రాహాము కూడా ఇంకను యెహోవా సన్నిధిలో నిలిచిపోయెను అని సెలవిచ్చినట్లుగా ఎవరైతే దేవునికి దగ్గరగా జీవించాలి అనుకుంటున్నారో వారందరూ కూడా చాలా ప్రార్థనా పరులుగా, దేవునితో ఏకాంతముగా సమయాన్ని గడిపే అనుభవం గలవారిగా మనకి కనపడతారు. మనం కీర్తనల గ్రంథం 99వ కీర్తన 6వ వచనాన్ని మనం చూస్తే, ఆయన యాజకులలో మోషే అహరోనులు ఉండెను, ఆయన నామమును బట్టి ప్రార్థన చేయు వారిలో సమూయేలు ఉండెను. వారు ప్రార్థన చేసినప్పుడు దేవుడు వారి ప్రతి ప్రార్థనకి జవాబునిచ్చాడు అని వాక్యం సెలవిస్తుంది. ఈ రోజున మనం ఎందుకు ఉపవాసం ఉండి ప్రార్థించాలి అంటే, అన్నిటికీ అందరికీ దూరముగా ఉంటూ దేవునికి దగ్గరవ్వడం కోసం మనము ఉపవాసము చేయవలసిన అవసరత ఉంది. అందుకనే మోషే తన భార్య బిడ్డలను, తన బాధ్యతలను వదిలిపెట్టి సీనాయి పర్వతం ఎక్కి 40 రాత్రింపగళ్ళు ఉపవాసం ఉండి ప్రార్థించారు. అలాగే యేసు ప్రభువుల వారు కూడా ఆయన అరణ్యంలోనికి వెళ్ళి 40 రాత్రింపగళ్ళు ఉపవాసం ఉండి ప్రార్థించారు. ఈరోజున చాలా గొప్ప గొప్ప దైవజనులు దేవునికి సమీపంగా జీవించాలి అని, దేవుని సహవాసంలో ఉండాలి అని, దేవునికి దగ్గరవ్వాలి అని వారు తరచుగా 3 దినాలు, 7 దినాలు, 21 రోజులు, 40 రోజులు అని ఉపవాసం పెట్టుకుని, ఆ ఉపవాసంలో ఉదయం 6 నుండి 9 గంటల వరకు మేము స్తుతిస్తూ ఉండాలి అని, మరలా 9 నుండి 12 గంటల వరకు మేము వాక్యాన్ని చదవాలి అని, అలాగా మరలా 12 నుండి 3 వరకు మేము ప్రార్థనలో ఉండాలి అని, 3 నుండి 6 వరకు అన్య భాషలలో దేవుణ్ణి స్తుతించాలి అని వారు ఈ విధంగా ఉపవాస దినాన్ని గడపాలి అని ఒక టైం టేబుల్ సిద్ధం చేసుకుని, ఆ టైం టేబుల్ ప్రకారము వారు సమయాన్ని దేవునితో గడుపుతూ దేవునికి సమీపముగా జీవిస్తారు. ఈ రోజున మన సహవాసం దేవునితో ఉండాలి. ఆ దేవునితో సన్నిహితమైన సంబంధం కావాలి అనుకున్న ప్రతి ఒక్కరూ ఉపవాసం ఉండి ఆ సమయాన్ని దేవునికి మనం దేవుని కోసం దేవుని సన్నిధిలో ఖర్చు పెట్టాలి. ఇక ఉపవాసం మనకు ఎలా ఉపయోగపడుద్ది అంటే, మనల్ని మనము తగ్గించుకోవడానికి ఆ ఉపవాసము అనేది మనకి ఉపయోగపడుతుంది అన్న విషయం మనము గ్రహించాలి. ఉదాహరణకి 2వ దినవృత్తాంతాల గ్రంథం 7వ అధ్యాయం మనం 14వ వచనాన్ని గనక మనం చూడగలిగితే, నా పేరు పెట్టబడిన నా జనులు తమ్మును తాము తగ్గించుకుని ప్రార్థన చేసి నన్ను వెదకి తమ చెడు మార్గాలను విడిచిన ఎడల ఆకాశము నుండి నేను వారి ప్రార్థన విని వారి పాపములు క్షమించి వారి దేశమును స్వస్థపరుచుదును. ఈ రోజున ఉపవాసము వలన ఉపయోగము ఏంటి అంటే, మనల్ని మనము దేవుని సన్నిధిలో తగ్గించుకోవడానికి అది సహాయపడుతుంది. మనం యెషయా గ్రంథం 66వ అధ్యాయం 2వ వచనంలో, ఎవరైతే వినయ మనస్కుడే దేవుని మాట విని వణుకుచుండును, అలాంటి వినయ మనస్సు కలిగిన వాని మీద ఆయన దృష్టి ఉంటుంది అని వాక్యము సెలవిస్తూ ఉంది. అంటే ఉపవాసం ఉండి మనల్ని మనం ఏం చేసుకోవాలి అంటే, తగ్గించుకొని దేవుని యందు వినయ భావాన్ని మనము చూపాలి. రెండవదిగా మనము మన చెడుతనాన్ని వదిలిపెట్టాలి. మూడవదిగా దేవుని సముఖాన్ని మనం వెతుకుతూ ఉన్నప్పుడు దేవుడు దీనుల ఎడల కృప చూపేవాడు గనక
మనల్ని మనము తగ్గించుకున్నప్పుడు ఆయన ఏం చేస్తాడు అంటే మనల్ని సంరక్షిస్తాడు. ఉదాహరణకి యోనా నినివే పట్టణానికి వెళ్ళినప్పుడు నినివే అంతటా 3 దినాలు తిరిగి దేవుని ఉగ్రత ఈ పట్టణం మీదకి దిగిరాబోతుంది అని ప్రకటన చేసినప్పుడు ఆ నినివే పట్టణస్థులు రాజు మొదలుకొని బానిస వరకు తమ వస్త్రాలను తీసివేసి గోనె పట్ట కట్టుకొని బూడిద నెత్తి మీద జల్లుకొని వారి పాపాలను ఒప్పుకొని వదిలిపెట్టి వారు దేవుని కనికరము కోసం ప్రార్థించినప్పుడు దేవుడు వారు తగ్గించుకోవడం, వారి పాపాలను వారు ఒప్పుకొని వదిలిపెట్టడం, దేవుని సముఖాన్ని వెదుకుతూ ఆయన కరుణ కోసం అర్థించడం చూసి వారి మీదకి రావలసిన ఉగ్రత వారి మీదకి రాకుండా ఆయన వారిని కనికరించి విడిచిపెట్టాడు. ఈ రోజున మనము కూడా ఉపవాసము ఎందుకు ఉండాలి అంటే మనల్ని మనము తగ్గించుకుని దేవుని ఎదుట వినయముతో దీన మనస్కులుగా జీవించడానికి ఉపయోగపడుతుంది కనుక ఉపవాసం ఉండాలి. ఇక మనం ఎందుకు ఉపవాసం ఉండాలి అంటే శోధనలను జయించడానికి ఉపవాసం అనేది ఉపయోగపడుతుంది కనుక మనము ఉపవాసం ఉండవలసిన అవసరత ఉంది. యేసుక్రీస్తు వారు ఆయన 40 రాత్రింపగళ్ళు అరణ్యంలో ఉన్నప్పుడు శోధకుడు ఆయన మీద దగ్గరికి వచ్చి, ఇదిగో రాళ్ళు రొట్టెలుగా చేసుకుని నీ ఆకలి తీర్చుకోవచ్చు కదా అన్నప్పుడు మనుష్యుడు రొట్టె వలన మాత్రము కాదు కానీ దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవిస్తాడు అని ఆయన సాతాను ప్రేరణను జయించాడు. ఈరోజున చాలామంది మేము కష్టపడకపోతే రోజు ఎలా వెళ్తుంది అని, లేక ఆదివారం మందిరానికి వస్తే మా ఆదాయము తగ్గిపోతుంది అని, లేక మా కుటుంబాన్ని పోషించుకోవడం కష్టం అవుద్ది అని చాలామంది దేవుని సన్నిధిని నిర్లక్ష్యపరుస్తున్నారు. కానీ మనుషుడు రొట్టె వలన మాత్రము కాదు కానీ దేవుడు సెలవిచ్చిన ప్రతి మాట వలన జీవిస్తాడు అనడానికి ఉదాహరణ ఏంటి అంటే, దేవుడు ఐగుప్తు దేశం నుండి ప్రజలను బయలువెళ్ళమన్నప్పుడు వారు దేవుని మాటను నమ్మి బయలువెళ్ళినప్పుడు వారు త్రాగడానికి నీరు, ధరించుకోవడానికి వస్త్రము, అలాగే వారి ప్రతి అవసరాలు ఆయన తీర్చి పంపించాడు. కరువు కాలంలో సారేపతు గ్రామానికి నీవు వెళ్ళు, నేను నిన్ను పోషిస్తాను అని ఏలియాతో దేవుడు సెలవిచ్చినప్పుడు అతడు దేవుని మాటను నమ్మి ఆ గ్రామానికి వెళ్ళినప్పుడు ఒక విధవరాలి ద్వారా దేవుడు ఏలియాను కరువు కాలం అంతటిలో పోషించాడు. అలాగే మనము కూడా సాతాను ప్రేరణను జయించాలి అంటే దేవుని సహాయము కోరుకోవడం కోసం ఉపవాసం ఉండి ప్రార్థించాలి. యేసయ్యను రెండవదిగా ఎత్తైన శిఖరం మీదకి తీసుకెళ్ళి నీవు దూకితే నీ పాదాలకు రాయి తగలకుండా దేవుడు నిన్ను చేతుల మీద దేవుడు తన దూతల చేత ఎత్తి పట్టుకుంటాడు అన్నప్పుడు యేసుక్రీస్తు వారు నీ దేవుణ్ణి నీవు శోధించకూడదు అని సాతాను ప్రేరణను ఆయన జయించాడు. మూడవదిగా నాకు సాగిలపడమన్నప్పుడు నీ దేవుడైన యెహోవాను మాత్రమే సేవించాలి అని సాతాను ప్రేరణను ఆయన జయించాడు. ఈ రోజున మన శరీరము మనకి దుష్ప్రేరణ కలిగిస్తుంది, మన శరీరంలో పుట్టే ఇచ్చలను నెరవేర్చుకోమని. అలాగే మన కళ్ళెదుటున్న లోకంలో ఉన్న అనేక విషయాలు మనల్ని చెడుకు ప్రేరేపిస్తాయి. అయితే లోకాశలను జయించాలి అన్నా, శరీరంలో పుడుతున్న ఇచ్చలను మనము జయించాలి అన్నా, మన అందరికీ ప్రాముఖ్యంగా కావలసింది, సాతాను ప్రేరణను జయించాలి అన్నా కావలసింది ఏంటి అంటే దేవుని సహాయం మనకి కావాలి. అంటే లోకాన్ని జయించిన యేసు ప్రభువుల వారు
ఆయన పరిశుద్ధాత్మ మనలోనికి వచ్చినప్పుడు మనం ఏం చేస్తాము అంటే సాతాను ప్రేరేపణను, శరీరంలో పుట్టే ఇచ్చలను, అలాగే లోకాన్ని మనల్ని ప్రేరేపిస్తూ ఉండగా వాటిని జయించి మనము నిలబడగలుగుతాం. ఉదాహరణకి ఒక గొప్ప దైవజనులు ఒక రోజున కూర్చుని మాట్లాడుతూ ఉండగా, మనము జయ జీవితము జీవించాలి అంటే మీరు గుర్తుపెట్టుకోవలసిన విషయం ఏంటి అంటే, వారంలో ఒకరోజు మీరు 7 గంటల సమయం మీరు ప్రార్థనలో గనక గడపగలిగితే, మీ యొక్క బలహీనతలు ఏమైతే మీరు జయించలేకపోతున్నారు వాటిని జయించడానికి దేవుని శక్తి మిమ్మల్ని ఆవరిస్తుంది. అప్పుడు మీరు సమస్తము జయిస్తారు. అలాగే మీ అభిషేకము కూడా అభివృద్ధిలోనికి వస్తుంది. మీరు ప్రతి శోధనను జయించగలుగుతారు అని చెప్పారు. అలాగే మనం శోధనలు జయించాలి అంటే మనం ఏం చేయాలి అంటే ఉపవాసం ఉండి మనము ప్రార్థనలు చేయాలి. అలాగే మనం దేవుని మార్గం అన్వేషించడానికి ఉపవాస ప్రార్థన మనకి సహాయపడుతుంది. ఉదాహరణకి మనకి అపోస్తల కార్యగ్రంథం 10వ అధ్యాయం 4వ వచనంలో కొర్నేలి దగ్గరకు వచ్చిన దేవదూత అతడు ఉపవాసం ఉండి ప్రార్థన చేయుచుండగా, కొర్నేలి, నీ ధర్మ కార్యాలు, నీ ప్రార్థనలు దేవుని సన్నిధికి చేరాయి. ఇదిగో, నీవు యొప్పే పట్టణంలో పేతురు అనే ఒక సేవకుడు ఉన్నాడు. అతనిని పిలిపించుకుంటే నీవు ఏం చెయ్యాలో అతడు చెప్తాడు అని కొర్నేలికి సలహా ఇచ్చింది. అయితే ఇక్కడ ప్రాముఖ్యంగా మనం గ్రహించవలసిన విషయం ఏంటి అంటే, కొర్నేలి ఎందు నిమిత్తం ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడు అంటే, ప్రభువు యొక్క మార్గాన్ని, రక్షణ మార్గాన్ని తెలుసుకోవాలి అని ప్రభువుని బ్రతిమలాడి ఉపవాసం ఉండి ప్రార్థన చేసి, ప్రభువా, నేను రక్షింపబడాలి అంటే ఏం చెయ్యాలి, నా కుటుంబస్తులు రక్షణ పొందాలంటే నేను ఏం చెయ్యాలో నాకు తెలియచేయమని ఆ రక్షణ మార్గం గురించి ప్రార్థన చేసినప్పుడు దేవుడు తన సేవకుడైన పేతురుని పంపించి, ఇదిగో యేసుక్రీస్తు వారు అందరికీ ప్రభు, ఆయన యందు భయభక్తులు కలిగి ఉన్నవారు ఏ జాతిలో ఉన్న ఆయన అంగీకరిస్తాడు. అంత మాత్రమే కాదు, యేసుక్రీస్తు వారు అభిషేకించబడిన దేవుని కుమారుడు, ఆయన ద్వారానే పాప క్షమాపణ కలుగుతుంది అని రక్షణ మార్గాన్ని గురించి అతడు తెలుసుకునేలాగా దేవుడు ఏం చేశాడు అంటే వాళ్ళకి మార్గాన్ని చూపించాడు. ఈ రోజున మనము కూడా చాలాసార్లు మన విషయంలో దేవుని ఆలోచన ఏంటి, దేవుని చిత్తం ఏంటి, నేను ఈ పని చేయడం దేవుని చిత్తమా కాదా అనేది మనకి సందేహం కలిగినప్పుడు దేవుని ఆలోచన, దేవుని జ్ఞానం, దేవుని నడిపింపు మనకి రావాలి అంటే మనము కూడా ఉపవాసం ఉండి ప్రార్థనలు చేసి కొర్నేలి వలె దేవుని సహాయం కోరినప్పుడు దేవుడు తన ఆలోచన, తన జ్ఞానం, తన చిత్తం, తన మార్గాలను బయలుపరిచి మనము నడవవలసిన మార్గాన్ని ఆయన చూపిస్తాడు. అందుకనే మనం ఇక ఉపవాసం అనేది దేనికి ఉపయోగపడుతుంది అంటే, ఇతరుల అవసరాలలో మనము పాలు పొందడానికి ఉపవాసం అనేది ఉపయోగపడుతుంది అని మనం గ్రహించవచ్చు. ఉదాహరణకి మనం యెషయా గ్రంథం 58వ అధ్యాయం 7వ వచనం కాండి చదివితే, నీ ఆహారము ఆకలిగొనిన వారికి పెట్టుటయు, నీ రక్త సంబంధికి ముఖము తప్పింపకుండుటయు, దిక్కుమాలిన బీదలను నీ ఇంట చేర్చుకొనుటయు, వస్త్రహీనుడు నీకు కనపడినప్పుడు వానికి వస్త్రములు ఇచ్చుటయు, ఇదే కదా నాకు ఇష్టమైన ఉపవాసము అంటాడు. అంటే
దేవుడు మన దగ్గర ఆశించే ఉపవాసం ఏంటి అంటే ఇతరుల అవసరాలలో మనము పాలు పొందాలి అని. అంటే ఆకలితో ఉన్న వారికి అన్నం పెట్టక, వస్త్రహీనులకు మనము వస్త్రాలు ఇవ్వక, లేక అవసరాలలో ఉండి ఆదుకోమని వచ్చిన వారికి సహాయం చేయక మనం ఉంటే, మనం ఎంత కఠినమైన ఉపవాసాలు చేసినా బహుశా అవి దేవుణ్ణి మెప్పించలేకపోవచ్చు. కానీ మనం ఎప్పుడైతే దేవుడు కోరినట్లుగా, ఆయన ఆశించినట్లుగా మనము ఆకలితో ఉన్న వారికి ఆహారం పెట్టడం, వస్త్రహీనులైన వారికి వస్త్రాలు ఇవ్వడం, అలాగే అవసరాలలో ఉన్న వారికి చేయూతనివ్వడం చేసినప్పుడు అది దేవుడు మన దగ్గర నుండి ఆశించేటటువంటి ఉపవాసంగా అది ఉంటుంది. ఉదాహరణకి తబిత అనే ఒక పరిచారకురాలు, ఆమెకు కేవలం సూదితో బట్టలు కుట్టడం అనే ఒక వృత్తి ఆమెకు వచ్చు. కానీ ఆమె అనేక మంది విధవరాళ్ళను, అనేక మంది అనాథలను తన ఇంట చేర్చుకొని వారికి తినడానికి ఆహారం ఇచ్చి, వారు ధరించుకోవడానికి వస్త్రాలను ఇచ్చి, అలాగే వారు ఉండడానికి నివాసాన్ని కల్పించి ఆమె ఏం చేసింది అంటే అనేక మంది అనాథలకు సహాయం చేసింది. ఈ రోజున మనం ఆ విధంగానే చేయగలిగితే ఏదో ఒక రోజున మనం పరలోకానికి వెళ్ళి దేవుని న్యాయ సింహాసనం ఎదుట నిలబడిన సమయంలో ఆయన తన కుడివైపున ఉన్న గొర్రెలు లాంటి విశ్వాసులతో ఆయన మాట్లాడుతూ అంటాడు, ఇదిగో నేను ఆకలితో ఉన్నాను, నాకు ఆహారం పెట్టారు. నేను వస్త్రహీనుడుగా ఉన్నాను, నాకు వస్త్రాలు ఇచ్చారు. నేను బాధలో ఉన్నాను, నన్ను పరామర్శించారు. నేను చెరసాలలో ఉన్నాను, నన్ను పట్టించుకుని పలకరించారు అని వారు అడుగుతారు. అడిగినప్పుడు ఆయన బిడ్డలు, ప్రభువా నీవు ఎప్పుడు ఆకలితో ఉంటే నీకు ఇలా చేస్తాం, నీవు ఎప్పుడు బాధలో ఉంటే నిన్ను పరామర్శించాము అని అడిగినప్పుడు యేసయ్య తన ముందున్న సహోదరులను చూపించి, ఇదిగో ఈయన సహోదరులకు చేస్తే అది నాకు చేసినట్లే అని యేసు ప్రభువుల వారు ఏం చేస్తారు అంటే సాక్ష్యం ఇస్తారు. ఈ రోజున మనం ఏదైతే ఉపవాసము చేస్తున్నాం, ఆ రోజు మనము ఏది తినక లేక త్రాగక మనము ఉంటున్నామో అది కేవలం మనము దాచుకోవడం మంచిది కాదు. కానీ ఎవరైతే ఆకలితో ఉన్నారో, ఎవరైతే అవసరాలలో ఉన్నారో వారికి చేయూతని ఇచ్చేలాగా మనం ఆ రోజు స్వీకరించని ఆహారాన్ని లేక కొంత ధన రూపంలో మనం ఏం చేయాలి అంటే అక్కరలో ఉన్న వారికి మనం అందించాలి. ఈ రోజున దేవుడు ఆశించేటటువంటి ఉపవాసం మనల్ని ఏం చేస్తుంది అంటే దేవునికి దగ్గరగా ఉండేలా, మనల్ని మనము తగ్గించుకునేలాగా, అంత మాత్రమే కాదు శోధన పాప ప్రేరణను జయించేలాగా, మనము దేవుని మార్గాన్ని అన్వేషించేలాగా, అంత మాత్రమే కాకుండా ఇతరుల అవసరాలలో మనం పాలు పుచ్చుకునేలా చేస్తుంది గనక మనము ఈ ఉపయోగాలు తెలిసిన తర్వాత ఖచ్చితంగా దేవునితో అన్యోన్య సహవాసం మనకి కావాలి అంటే మనం ఏం చేయాలి అంటే ఉపవాసం ఉండి ప్రార్థించేవారిగా ఉండాలి అని చెప్తూ నా మాటలను ముగిస్తూ ఉన్నాను. తండ్రి, నీకే వందనాలు స్తుతులు చెల్లిస్తున్నాం నాయనా. ఈ సమయమందు నాయన మోషే సీనాయి పర్వతం మీదకి వెళ్ళి 40 రాత్రింపగళ్ళు ఉపవాసం ఉండి ప్రార్థించినప్పుడు మోషే ముఖ రూపము మార్పు నిందింది అని మేము చూస్తూ ఉన్నాం నాయన. అలాగే యేసు ప్రభువు వారు కూడా నాయన ప్రార్థిస్తూ ఉండగా ఆయన ముఖ రూపము సూర్యుని వలె
ప్రకాశించింది అని మేము చూస్తున్నాం. అలాగే ఉపవాస ప్రార్థన యొక్క శక్తిని ప్రజలు గుర్తించి నాయన వారు దేవునికి దగ్గరవ్వడం కోసం, నాయన వారిని వారు తగ్గించుకొని వారి చెడుతనాన్ని జయించడం వదిలిపెట్టడం కోసం, పాప ప్రేరణను జయించి పరిశుద్ధంగా జీవించడం కోసం, నాయన వారి అవసరాల్లో ఉన్న వారికి చెయ్యూతనివ్వడం కోసం వారు నాయన ఉపవాస దినాలను కేటాయించుకుని నీ సన్నిధిలో ఉండి ప్రార్థిస్తూ ఉండగానే దైవికమైన శక్తి వారిని ఆవరించి నాయన వారి ప్రతి అవసరాలలో మీరు నాయన వారికి సహాయము చేసి నీ బిడ్డలు ఆత్మీయంగా ఎదగడానికి, అభివృద్ధిలోనికి రావడానికి దైవికమైన జ్ఞానము, ప్రేమ, సహనము, మంచితనము ఇలాంటి గుణ లక్షణాలతో అలంకరింపబడినట్లు మీరే సహాయము చేసి దీవించమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్.